యో పిక్ పాకెటా? ఈ ఊరా పక్కూరా? ఆడొక నీళ్ళ బాటిల్ టీ. ఏంది మాట్లాడమేమిరా? ఏ కేసులో దొరికినావు నువ్వా? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్పా. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తా ఉంటారు. ఇంతకుముందు తిరునాళ్ళలో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చినాడు. బా వామ్మో! అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్? అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా? చాలా పెద్ద రౌడీ. నాకు వాడే ఇన్స్పిరేషను. వాడికే వీడిని నిద్ర లేకుండా చేస్తాడు. చూసుకో, బాగా పద్ధతిగా ఉండాలా. 2 రోజులుగా చెవి వినిపించడం లేదప్పా. కానీ ఆడి షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఊసల మధ్యలోంచి ప్రపంచాన్ని చూసి చాలా రోజులైనట్టుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపూల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా ఈ రోజు కోసమే ఎదురు చూసా. గురువు అంటే భయం, గురువు అంటే ధైర్యం, గురువు అంటే అది, గురువు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్! ఇప్పుడంతా ఒకేసారి నన్ను బందోబస్తు అడిగావు కదా, రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు. మొగుడు ఎట్టంటోడో తెలిసినా? 14 ఏళ్ల వయసులో తల నరికినోడు. అలాంటి మనిషిని ఒకడు నడ్డి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినాడు. ఇవన్నీ మా ఆస్తి పత్రాలు. ఎవడెవడికి ఏమేం కావాలో తీసుకుపోండి. తెల్లారేసరికి ఆ పోలీసోడి తల ఈడుండాల. ఏంటమ్మా ఈ టైంలో నిద్రపోలేదా? ఎక్కడున్నావు నాన్నా? నైట్ పెట్రోల్లో ఉన్నాను. ఏం లేదు నాన్నా, ఆ గురువుని అరెస్ట్ చేసావు కదా, టీవీలో న్యూస్ వస్తోంది. నాకు నిద్ర పట్టట్లేదు. అదేం లేదమ్మా, అంతా సేఫ్గానే ఉంది. నువ్వు తినేసి పడుకో, నేను వస్తున్నా. రే, నీకు కొత్తగా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. నాకేదోలా అనిపిస్తోంది. పక్కనేదైనా కొట్టుంటే ఒక్క గ్లాసు నీళ్లు తాకి వెళ్ళు. అమ్మా ఏంటిదంతా? చెప్తున్నాను కదా. సరే నువ్వు పడుకో. Hey police, follow me.
మహాలక్ష్మి కళ్ళు తెరు, నన్ను చూడు. మహా నీకేం కాదు, నీకేం కాదు. థ్రోట్ బాగా డీప్గా కట్ అయింది, కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఓకల్గా డీప్గా కట్ అవడం వల్ల తను ఇంతకు ముందర మాట్లాడుతుందో లేదో చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్ మీకు అన్నీ తెలుసు. గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. చాలా మంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఆ సెలబ్రిటీసే నా ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక నేను వాళ్ళు? లోడలోడని మాడుతూనే ఉంటావా? కొంచెం కూడా గ్యాప్ ఇవ్వా? హే ఏంటబ్బా నువ్వు నా గొంతు నొక్కేస్తున్నావు? నేను మాట్లాడడం ఆపేస్తే నాకు చనిపోయినట్టుంటుంది. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. ఈ జన్మకు కావలసిన మాటలు అన్నిటినీ మాట్లాడేశాననుకున్నా. నమస్తే. ఒక మాటైనా చెప్పక ఇకపై నీ మాటలని మౌనంలో కలిపేస్తావా? ఓ గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. నాకేది ఇంకెక్కువ కాదే. సార్, గురువు బయటకు వచ్చేసాడు సార్. ఏం చెప్తున్నావు? వాడు లోపలుంటే ఆశ్చర్యపోవాలి కానీ బయటికి రావడం పెద్ద విషయం కాదు సార్. నేనిప్పుడు ఈయన్ని సంపాలా? ఈయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద లాక్కెళ్ళినప్పుడే సగం సచ్చినాడు. మా వంశంలో శవాన్ని సంపం. ఈడి నాయన తల నరికి ఊరంతా భయం పెంచిన, అదే భయంతో పాటు నేను పెరిగినా. ఆ భయాన్ని చంపేసిండు.